మీరు చెప్పండి కేసుకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. కేసులు ఇంతకుముందు ఫైబర్ గ్రిడ్ కేసు అని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని రకరకాల కేసులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలా, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా బురద చల్లాలని రాజకీయ లబ్ధి పొందడానికి పెట్టినటువంటి కేసులు ఇవన్నీ. మొన్న 53 రోజులు కూడా ఒక్క సాక్ష్యాధారాలు కూడా నిరూపించలేకపోయారు, ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు. ఆ తర్వాత వారికి బెయిల్ వచ్చింది. ఈ 17A అనేది ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ మధ్యలో నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ లోపే ఇలాంటి కేసులు ఛార్జ్షీట్లు పెడితే ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన డబ్బును కొల్లగొట్టారు, రాష్ట్రం దోసుకున్నారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేయడానికి, ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైసీపీ చేస్తున్న కుట్ర మాత్రమే. వాళ్ళు ఎంత కుట్రలు పనినా, ఎంత రాజకీయాలు చేసినప్పటికీ కూడా ప్రజలకు ఈరోజు అర్థమైంది. ప్రజలు ఆ రోజు చూస్తున్నారు. ప్రజలు గత 5 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది, అక్కడ ఏం అభివృద్ధి ఉంది, గుంతల్లో కూడా రోడ్లు ఎత్తుకునే పరిస్థితి ఉంది. అక్కడ ఏ ఒక్క అంశం అభివృద్ధి చేసి చెప్పండి. మన ఆ పథకాలు ఈ పథకాలు చెప్తున్నారు. ప్రతి పథకంలో ప్రతి పథకంలో కానీ ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చెప్తున్నారు కదా, 5 లక్షల బిల్లు కూడా కోర్టుకు పోయి కేసు వేసేంత వరకు, బ్రిట్ ఫైల్ చేసేంత వరకు బిల్లులు రావట్లేదు. ఈ ముఖం అభివృద్ధి చేసే ముఖం అవ్వలేదు. అది వేరే అంశం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఇన్నాళ్ల పాటు జాగు చేసిన తర్వాత ఈ రోజే మొత్తం వాళ్ళ అభియోగం చేస్తున్న చంద్రబాబు గారి కన్సల్లంలోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందనేది ప్రధానమైన అభియోగం ఏపీసీఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. అప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వేమూరి హరికృష్ణ గారిని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు అనేది వాళ్ళ అభియోగం. మళ్ళీ ఇవన్నీ అభియోగాలే, నేనేమి వాటిని ఎండోర్స్ చేయట్లేదు. వాళ్ళు చెప్పిన అభియోగాలు మాత్రం. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకి ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీస్ ఆర్ ఆల్ ద ఎలిగేషన్స్. వాసుదేవన్ గారు, దీస్ ఆల్ ఎలిగేషన్స్. ఓకే, ఇప్పుడు విధి విధానాలు పాటించాలంటే చంద్రబాబు నాయుడు గారు గత 2 సార్లు, అంతకుముందే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు అధికారం కొత్త కాదు, ఈ యొక్క ప్రభుత్వం కొత్త కాదు. ఆయనకి ఏ విధి విధానాలు ఏ విధంగా చేయాలో ఆయనకు మంచిగా తెలుసు. దాన్ని వీళ్ళు వ్యతిరేకరించి విధి విధానాలు పాటించలేదని చెప్పేసి, ఇప్పుడు సిఐడి అనేది వాళ్ళ చెక్కు చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తే సిఐడి వాళ్ళ చెక్కు చేతుల్లో ఉంది, కానీ టెరాసాఫ్ట్ అయితే వాళ్ళ చెక్కు చేతుల్లో లేదు కదా. టెరాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ మీద బ్లాక్ లిస్ట్ తీయించి అతను తీసుకొచ్చి ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో ఆయన పెట్టాలి ఇచ్చారని కదా. సమయంలో బ్లాక్ లిస్ట్ ఉన్నట్టు వీళ్ళకి ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉంది కాబట్టే కదా. ఒకటి మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి వంత పాడినంత మాత్రం సిఐడికి ఇంటిగ్రిటీ లేదనుకోమాకండి. ఎంతో కొంత ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, వ్యవస్థ ఉంది అక్కడ. వాళ్ళు ఎంత వ్యవస్థ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడిని మొత్తం భ్రష్టు పట్టించింది. ఆ అధికారులు ఏ విధంగా రాజకీయ నాయకులు చెప్పినట్టు ఈ మంత్రులు ప్రభుత్వంలో చేయలేదా? మీరు ఏమని మీ ప్రభుత్వంలో చేయలేదా? అరాచకం సృష్టించలేదు. ఇంత అరాచకం దేశవ్యాప్తంగా ఎవరైతే చేశారా? అవసరం లేదు. నేరస్తుల్ని శిక్షించడానికి, నేరస్తుల మీద చర్య తీసుకోవడానికి చట్టపరంగా దాని లిమిటేషన్ లో పనిచేసింది సిఐడి. కానీ ఈ విధంగా విచ్చలవిడితనంగా ప్రవర్తించలేదు సిఐడి ఎప్పుడే. కానీ దేశవ్యాప్తంగా బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దళితులను పాల్గొనే వాళ్ళు ఈ ఎన్ని కేసులు అభియోగం మోపుతున్నారు. అంతకంటే మీరు చేంజ్ వాళ్ళు అభియోగం పొద్దున మీరు అధికారంలోకి వచ్చిన ఇదే సిఐడి మీకు పని చేయాల్సింది. మేము వ్యవస్థలని భ్రష్టు పట్టించే చరిత్ర తెలుగుదేశం కాదు. వ్యవస్థలని నాశనం పట్టించారు, వ్యవస్థలని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడుకున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. ఈ చరిత్రలో ఒక నల్ల అక్షరాలతో లిఖించబడుతుంది వాళ్ళ పేరు. ఒకసారి కళ్యాణ్ గుత్తికొండ గారి దగ్గర, కళ్యాణ్ గుత్తికొండ గారు వస్తాను సార్, వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గర. కళ్యాణ్ గుత్తికొండ గారు వీరేమంటున్నారంటే డాక్టర్